ఇలాంటి పరిస్థితుల మధ్య అసలు యేసు ప్రభుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలియాలి మనకి. లోకం మొత్తం ఇలా ఉంది. లోకము ఇలాంటి పరిస్థితుల మధ్య తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. అసలు ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకు రావాల్సి వచ్చిందో తెలియదు, కానీ క్రిస్మస్ మాత్రం జరిపేసుకున్నారు కదా. ఆయన ఎప్పుడు ఎందుకు వస్తే మాకెందుకండి? మరి ఎవరికి అవసరం అండి? ఎవరికి అవసరం? యేసుబాబు ఎవరికి అవసరం? క్రిస్మస్ పండుగ చేసుకుని నీకు అవసరం కదా? మరి ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది? అసలు పరలోకంలో తండ్రి సింహాసనం దగ్గర కుడి పార్శ్వంలో కూర్చోవలసినటువంటి ప్రభువుని నువ్వెందుకు ఇక్కడ పంపించాల్సి వచ్చింది? ఏ రోజైనా గమనించావా నువ్వు? చూడండి బైబిల్లో యెషయా గ్రంథము 6వ అధ్యాయం బాగా గమనించాలి ప్రియమైన. మొదటి భాగంలో మనం గమనించగలిగితే ఇశ్రాయేలీయులకి ఆనాడు దేవుడుని అర్థం చేసుకోలేకపోయారు. ఈనాటి క్రైస్తవులు అర్థం చేసుకున్నట్టుగా ఏం తేడా లేదు. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. యెషయా గ్రంథం, అందరూ బైబిల్ చూడాలి ప్రియమైన దేవుని వారలారా. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు బాగా గమనించాలి. బైబిల్ చూడకపోతే మీకేం అర్థం కాదు. పాఠశాలలో బైబిల్ తిప్పాలి మీరు. ఇంకెక్కడన్నా పోయి బైబిల్ మూసేసి కూర్చోండి, కానీ పాఠశాలలో బైబిల్ తిప్పకపోతే మీకేం తెలియదు. భూచక్రం మాటలు ఇక్కడ చెప్పరు, మసిబూసి మారాడు మాటలు ఇక్కడ అసలు చెప్పరు. దేవుని మనస్సును ఎక్కిస్తూ ఉంటాం, దేవుని మనస్సును తెలియజేస్తూ ఉంటాం. 40-50 సంవత్సరాలు కలిసి వివాహ జీవితంలో ప్రయాణం చేయటానికి, తాళి కట్టడానికి, ఏమండి వరుణ్ణి వెతుక్కోవటానికి అతను ఎలాంటి వాడు, అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసేటటువంటి నీవు చనిపోయిన తర్వాత ఒక మహాలోకానికి వెళ్ళి తండ్రితో కూర్చోవాలంటే, అక్కడ దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ లోకంలో నేను ఏం చేయాలి, అసలు ప్రభుల వారిని ఇక్కడికి ఎందుకు పంపించాడు, ఇవేవి తెలుసుకోవా నువ్వు? అర్థం చేసుకునే ప్రయత్నం చేయవా? యెషయా గ్రంథం 6వ అధ్యాయం బాగా గమనించాలి. యేసు ప్రభుల వారు అసలు ఈ భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది? చాలా కారణాలు ఉన్నాయి, కానీ మెయిన్ రీజన్ చూద్దాం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున ఎవరో ఒకరు చనిపోయారంట. ఏ రాజు చనిపోయాడు? ఉజ్జియా అనేటటువంటి రాజు చనిపోయాడండి. అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. యెషయా గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నాడు. భూమి మీద ఉజ్జియా రాజు చనిపోయాడు. చనిపోయిన వెంటనే ఆకాశం పైన పరలోకములో ఆసీనుడైనటువంటి దేవుడు తండ్రి అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చుంటే నేను చూచితిని. ఇక్కడ మనిషి చనిపోయాడు, రాజు చనిపోయాడు భూమి మీద. పరలోకంలో తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు. ఏం జరుగుతుందో చూడాలి మనం. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయన యొక్క మహిమంట, ఆయన చొక్కాయి అంచులంట పరలోకంలో నిండిపోయిందంట. 2వ వచనం, ఆయనకు పైగా కెరూబులు నిలుచుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్లను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. ఇక్కడేమో రాజు చనిపోయాడు భూమి మీద, అక్కడేమో దేవదూతలు ఎగురుతూ ఆయన స్తుతిస్తూ ఉన్నాయంట. ఎలా స్తుతిస్తున్నాయి? 3వ వచనంలో, వారు అంటే దేవదూతలు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకమునకు ఆయన మహిమతో నిండి ఉన్నది కనుక అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు పలుకుచుండిరి. ఏం చేస్తున్నారండి అక్కడ దూతలు? పరిశుద్ధుడు పరిశుద్ధుడని సింహాసనం మీద కూర్చున్నటువంటి తండ్రి పొగుడుతున్నారు. భూమి మీద ఏమో రాజు చనిపోయి ఉన్నాడు. ఇక్కడ ఆ సంవత్సరం ఏం జరిగిందో చెప్తున్నాడు. 4వ వచనం, వారి కంఠస్వరము వలన గడప కమ్మలు పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. మందిరం మొత్తం ధూపం చేత నిండిపోయిందంట. పొగడుతలు జరుగుతూనే ఉన్నాయంట. ఏమండి, నిజంగా రాజు చనిపోయిన సందర్భం ఏంటి? ఇక్కడ రాజు చనిపోవటం ఏంటి భూమి మీద? ఉజ్జియా పరలోకంలో దేవదూతలు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులను పొగడటం ఏంటి? అసలు దీనికి సంబంధం ఉందండి? ఎవరికి అర్థమవుతుందండి ఇది? ఎవరికి అర్థమవుతుందండి? నిజం చెప్పండి. సినిమాలు తీసుకునేటటువంటి హీరోలు హీరోయిన్లు తీసుకొచ్చేసి క్రైస్తవుల యొక్క సంఘాల్లో చర్చెస్లో మైకులు ఇచ్చి చెప్పేవాళ్ళకి ఏమర్థం అవుతుందండి ఇది? ఇలాంటి మాటలు. రాజు చనిపోవటం ఏంటి? పరలోకంలో దేవదూతలు దేవుణ్ణి పొగడటం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఏంటి? రెండింటికి మధ్య ఉన్న సందర్భం అని అంటే బాగా గమనించాలి. అప్పుడు అంటున్నాడు 8వ వచనంలో,
రాజు చనిపోయి ఉన్నాడు, పొగుడుతుంటే అప్పుడు అంటున్నటువంటి మాట 8వ వచనంలో, అప్పుడు నేను ఎవరిని పంపెదను. అప్పుడు నేను ఎవరిని పంపాలి? సింహాసనం మీద కూర్చుండి బాధపడుతున్నటువంటి మాట, నేను ఇప్పుడు ఎవరిని పంపాలి? ఉన్న ఒక్కడు చనిపోయాడు, నా మనిషి చనిపోయాడు, నా కోసం బ్రతికేవాడు చనిపోయాడు, నా కోసం కదిలేవాడు చనిపోయాడు, నీతిని న్యాయంగా పరిపాలించే నా రాజు చనిపోయాడు, ఉన్న ఒక్కడు చనిపోయాడు, నేను ఇప్పుడు ఎవరిని పంపాలి? ఏ ప్రజలు లేక భూమి మీద? ప్రజలు కోకోలుగా ఉన్నారు, కానీ ఆయన కోసం వెళ్ళేవాళ్ళు ఎవరు లేరు. ఉన్న ఒక్కడు చనిపోయాడు. మరి ఎవరిని పంపేదను? ఏమండి, నా మాటలు చెప్పటానికి ఎవరిని పంపాలి? ఉన్న ఒక్కడు చనిపోయాడు. ఆనాడైనా కూడా ఉజ్జియా లాంటి వాళ్ళు అక్కడక్కడ తరానికి ఒక్కళ్ళు తగులుతున్నారు. మరి ఈ కాలంలోనైనా కూడా దేవుని కోసం కదిలే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? నేను ఎవరిని పంపేదను? నా గురించి ఎవరు తెలియచేసేద్దరు? ఏమండి, నా మాటలు చెప్పడానికి ఎవరిని పంపొద్దును అని అంటున్నాడు. చూడండి, నిజంగా చనిపోయిన సందర్భం ఏంటి? నా కోసం బ్రతికేవాడు ఒక్కడు చనిపోయాడంటే నిజంగా దేవుని కోసం బతికేవాళ్ళు కావాలండి. అలాంటి వాళ్ళ కోసం పరలోకములో దేవదూతలు పొగుడుతున్నా కూడా వాళ్ళ గురించి ఆలోచన చేస్తాడనమాట దేవుడు. అంటే దేవుని కోసం బ్రతికి చనిపోయే అంతగా మన బ్రతుకులు పరలోకానికి చేరుతున్నాయి అంటారు ఈరోజు. ఉజ్జియా చనిపోతే పరలోకానికి చేరింది, మనం చనిపోతే అసలు వీడు చనిపోవడమే బెటర్ అంటున్నారు చాలా మంది. అంతే కదండి, అంత పగతో ఉంటున్నారు కదండి. పైకి మాత్రం ఏదో పూల కుచ్చాలు వేసుకొచ్చట పెట్టేసి వెళ్ళిపోతారు, కానీ అసలు వీడు చనిపోవడం బాగుందంటారు. నిజమండి బాబు, ఒరిజినల్ వర్డ్స్ ఇవన్నీ. పైకి మాత్రం అలాగే ఉంటారు, లోపల మాత్రం అసలు వీడు చనిపోతేనే బెటర్ నాని, ఈ వీధికి దరిద్రం పోయే అన్న వాళ్ళు కూడా ఉంటారు. మీకు తెలియదు ఆ సంగతి. పైకి మాత్రం ప్రైజ్ రాడు బ్రదర్, ప్రైజ్ రాడు అక్క అంటూ ఉంటారు. నిజమండి, మేలు కోరేవాడు ఒక్కడును లేడని బైబిల్ చెప్పింది. ఏమండి, ఉన్న ఒక్కడు చనిపోయాడు, నా కోసం ఎవరు వెళ్తారు? మరో మంచి మాట చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము, దినవృత్తాంతముల 2వ గ్రంథము చూడాలి, బాగా చూడాలి బైబిల్. మన చావులు ఎలా ఉన్నాయి? మనం చనిపోతే పరలోకానికి వెళ్ళే అంతగా మన యొక్క నీతి ఉందంటారా? ఉజ్జియా చనిపోతే పరలోకానికి వెళ్ళిపోయింది వార్త. వెళ్ళిపోవటమే కాదు, దేవుడు ఏమంటే బాధపడుతున్నాడు కూడా. దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం, దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయం. బైబిల్ చూడాలి, బైబిల్ చూడకపోతే మీకు ఏమీ అర్థం కాదు. దయచేసి మళ్ళీ చెప్పేది ఒకటే, మీరు బైబిల్ చూడాలి. బైబిల్ చూడకపోతే మీకు ఏం తెలియదు. 26వ అధ్యాయము 5వ వచనం, 26:5. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలిసి కొనిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. ఏమండి, దేవుణ్ణి ఆశ్రయించాడు. ఉజ్జియా గురించి చెప్తున్నటువంటి మాట. ఏమండి, అతడు అంటే ఎవరనుకున్నా? ఉజ్జియానే. మొదటి లైన్లో ఉంటుంది చూడండి. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు యెషయా 6వ అధ్యాయం చనిపోయాడు ఉజ్జియా. ఈ ఉజ్జియా బ్రతికినప్పుడు ఎలా ఉన్నాడంట? 5వ వచనం, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు. అతడు యెహోవాను, ఈ పదమండలం చేసుకోండి, యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. నిన్ను దేవుడు వర్ధిల్ల చేయాలంటే ఒకటి, దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం వర్ధిల్ల చేస్తాడు. ఎప్పుడైతే దేవుణ్ణి వెతకటం మానేసావో, దేవుడితో సపోర్ట్గా ఉండటం మానేసావో, ఆటోమేటిక్గా నీ వర్ధిల్ల చేయడం అంతా పడిపోతుంది, కుప్పకూలిపోతుంది. మనిషిలో ఉన్నటువంటి గర్వం ఎప్పుడు వచ్చి తెలుసా అండి? ఏమీ లేనంత వరకు మనం దేవుడు అంటాం. 4 రాళ్ళు వెనకేసి రాళ్ళ మీద నిలబడ్డ తర్వాత కళ్ళు ప్లేస్లో ఉండవు. ఎక్కడ ఉంటే మరి నన్నెత్తుకొచ్చేస్తే కదండి, మరి రోడ్డు కనపడదు. ఇంకా అప్పుడప్పుడు రోడ్డు కనపడక ఎదురు దెబ్బలు తగులు కింద పడుతూ వాళ్ళు కూడా ఉంటారు. అరే కళ్ళు నెత్తిన పెట్టుకున్నావారా అంటారు. లోకంలో సామెతలు కదండి. కళ్ళు నెత్తిన పెట్టి నడవగాకరా అంటారు. ఎందుకు నడుస్తున్నారు? అర్థమైపోవాలి. అదే అంటున్నాడు చూడండి ఇక్కడ. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతను వర్ధిల్ల చేస్తానే ఉన్నాడు. మరి మనం ఎలా ఉన్నామండి ఈరోజు? ఏమండి, ఆ రాజే
పెడదారిని పడితే ఈ రాజు పెడదారిని పడ్డాడు. ఒకరోజు ఈ రాజు పెడదారిని పడ్డాడు. ఏమండి, ఇతని గురించి సాక్ష్యం ఎంత గొప్పగా ఉందండి. ఇతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం వర్తిల్లు చేశాడు, బాగానే ఉంది. దేవునిలోకి వెళ్ళి స్థిరపడిపోయిన తర్వాత రాజుని ఉజ్జియాకి ఏ మనసు వచ్చిందో తెలుసా? అదే అధ్యాయము 16వ వచనం చూడండి. అయితే అతడు బాగా చూడాలి మీరు బైబిల్. అందుకే బైబిల్ చూడమని చెప్పేది. చాలా మంది బైబిల్ తీయద్దు, అమ్మ తీయద్దు. ఎవడు చెప్పాడు అసలు బైబిల్ తీయాలి? మీరేమి వినుచున్నారో మార్కు 4:24లో యేసు చెప్పాడు. మీకు చెప్పాడు కదా, మీకు కూడా యేసేగా, మనందరికీ ప్రభువే కదా. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటే చూడొద్దు అంటాడు. ఈడే దయ్యంగాడు. మీకు తెలియదు ఆ సంగతి నాకు తెలుసు. బైబిల్ చెప్పిన ట్రిక్ అది. చూసుకోమని బైబిల్ చెప్తే చూడొద్దు అంటాడు, తీయొద్దు అంటాడు. చూడాలి 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తరువాత ఎవరు? ఉజ్జయ గురించి. అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను అని ఉందండి. మనం కూడా దేవుళ్ళలోకి ఫస్ట్ తొలినాళ్లలో బాగానే వస్తాం. కొంచెం స్థిరపడ్డ తర్వాత మనసు ఏమొచ్చుద్ది? గర్వం వచ్చేస్తుంది. అప్పటి వరకు కింద కూర్చుంటాము, అంటే జనరల్గా జరిగేవి చెప్తున్నాం. అప్పటి వరకు మందిరంలో కింద కూర్చుంటాం. కొంచెం స్టేటస్ మారిందనుకో కుర్చీ కోసం చూస్తా ఉంటాం. ప్రారంభంలో కిందే కూర్చున్నావుగా, మరి ఇప్పుడు కుర్చీ కోసం ఎందుకు ఎదుగుతున్నావు? ప్రారంభంలో లేచి వచ్చి పాట పాడావు కదా, ఇప్పుడు మైక్ ఇక్కడికి తీసుకురండి అంటున్నావేంటి? మీకు అర్థమవుతుందండి ఇవన్నీ? గర్వం వచ్చేస్తుంది అనమాట. రాజు అయిన ఉజ్జియ ప్రారంభంలో బాగానే ఉన్నాడు. అతడు స్థిరపడిపోయిన తర్వాత గర్వం వచ్చి మనసు చెడిపోద్ది. ప్రారంభంలోనేమో మీరు మందిరంలో ఎవరు రాకముందే ఫస్ట్ 5 పాటల్లో నేను ఉండాలి, ఎవరు రాకముందే పాడేయాలి, దేవుడు వినాలన్న మనసు ఉంటుంది మీకు ప్రారంభంలో బాప్తిజం తీసుకున్నప్పుడు. తర్వాత కొంచెం ముదిరిపోయిన తర్వాత ఎలా ఉంటుంది తెలుసా? మనం ఇప్పుడు కాదు, ఎప్పుడు పాడాలి? కానుకలు పట్టేటప్పుడు, ముగింపు ప్రార్థనకు ముందు, అందరూ చర్చ అంతా నిండిపోయిన తర్వాత గర్వం ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందో చూడండి. ప్రారంభంలోనేమో దేవుడు వినాలని పాడతాం, తర్వాత మనుషులు వినాలి, మనుషులు చూడాలని పాడతాం. అదే గర్వం అండి బాబా. రాజు అయిన ఉజ్జియాకి ఇలాగే గర్వం వచ్చేసింది, మనసు చెడిపోయింది, ఓ రోజు చనిపోయాడు. ఇప్పుడు పరలోకంలో దేవుడు కూర్చుని ఏమంటున్నాడు? ఉన్న ఒక్కడు చనిపోయాడు, ఉన్న ఒక్కడికి గర్వం వచ్చింది. నా కోసం బ్రతికావు, ఒక్కడికి గర్వం వచ్చింది. ఇప్పుడు నేను ఎవరిని పంపాలి? నా మాటలు, నా భావాలు ఎవరు చెప్తారు ఇప్పుడు వెళ్ళి నా గురించి? ఎవరైనా వెళుదామని వెళ్ళినా వాళ్ళ గురించే చెప్పుకుంటున్నారు డబ్బా. వాళ్ళ గురించి, వాళ్ళ యొక్క అనుచరుల గురించి, వాళ్ళ యొక్క సంస్థల గురించి చెప్పుకుంటున్నారే తప్ప నా గురించి చెప్పేటి వాళ్ళు ఎవరు? దేవుని కోసం ఎవరు వెళతారు? దేవుడు అంటున్నాడు, ఉజ్జియా చనిపోయిన తర్వాత ఆయన వేదనతో అంటున్నటువంటి మాటలు, ఎవరు వెళతారు? నా కోసం ఎవరు వెళతారు? ఆయన కోసం వెళ్ళేవారు కావాలి. ఇప్పుడు ఉన్న ఒక్కడు చనిపోయాడు. బాగా గమనించాలి పదాలు. ఉన్న ఒక్కడు చనిపోయాడు, నా కోసం వెళ్ళేవాడు ఎవడు? నువ్వు వెళ్ళగలుగుతావండి? పక్కనే ఉండి పాడుతున్న దేవుడు పట్టించుకోవట్ల పాటలు. పరిశుద్ధుడు పాడుతున్నారు, పొగుడుతున్నారు. పక్కకి వెళ్ళండి, నా కోసం వెళ్ళేవాడు కావాలంటే మీరేంటి పొగుడుతున్నారు నన్ను? పక్కన ఉండి పాటలు పాడుతున్నా పట్టించుకోకుండా దేవుడు అంతగా బాధపడుతుంటే నువ్వు పాడితే వెళితే ఇప్పుడు పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు పక్కన ఉండి పొగుడుతున్నా కూడా దేవుడు వాడిని ఏమంటున్నాడు? నా కోసం వెళ్ళేవాడు కావాలంటున్నాడు, నా భావాలు తెలియజేసేవాడు కావాలంటున్నాడు, నా మనస్సును సమాజానికి అర్థం చేయించగలిగేవాడు నాకు కావాలని అంటుంటే నువ్వు ఇక్కడుండి పాడితే పరలోకానికి వెళ్ళిపోతాయి అనే పాటలు. పక్క నుండి పాడితేనే పట్టించుకోవట్లేదు. ఎవరికి అర్థమవుతుందండి ఈ మనసు? అలా అని పాడొద్దని నేను అంటలేదు. పాడాలి, కానీ గర్వంతో కాదు. పాడాలి మనుషులు వినాలని కాదు, పాడాలి దేవుడు వినాలని పాడాలి. కానీ దేవుడి యొక్క మాటలు మీరు గమనించాలి. వాళ్ళ గురించి అయితే ఎక్కడికైనా వెళ్తారు, మనిషి తన గురించి అయితే ఎక్కడికైనా వెళ్తాడండి. కానీ దేవుడి గురించి మాత్రం
దేవుని గురించి మాత్రం ఎక్కడికి వెళ్ళరు. అది నేనన్న మాట కాదు, బైబిల్లో దేవుడు చెప్పినటువంటి మాట. ఏమండి, మనిషి తన గురించి అయితే ఎక్కడికైనా వెళ్తాడంట, కానీ దేవుని గురించి మాత్రం పక్కన ప్రార్థన జరుగుతున్నా కూడా రా. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. నిజాలండి బాబు, అన్ని నిజాల కోసం చేతుగానే ఉంటాయి, కానీ మీరు భరించాలి, ఇదే మందు ఇది. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 13, 14, 15 చదువుకోండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం అందరూ చూడాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13, 14, 15 నేను చదువుతున్నాను. నేడైనను రేపైనను ఒక్కొక్క పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదిద్దామని రండని చెప్పుకుని వారులారా. మనుషులు ఏమనుకుంటున్నారంట? ఇట్ట కాదు, కానీ మనం ఏదైనా దేశం పోయి ఇంకో చోటకి ఎక్కడైనా పోయి 1 సంవత్సరం ఉండి లాభం సంపాదిద్దాం అని చెప్పుకొని చుండవారులారా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13, 14, 15, 212 పేజీ. పర్లేదు, తీయండి నీట్గా. 14వ వచనం. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది. మీరు మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. గనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉందాము, ఇది అది చేద్దామని చెప్పుకోవాలంట. 13 మెయిన్ ఇంపార్టెంట్. నేడైనా రేపైనా ఒకానొక పట్టణానికి వెళదాం, 1 సంవత్సరం ఉందాం అక్కడ కదండి. అక్కడ 1 సంవత్సరం ఉందాం, వ్యాపారం చేసి సంపాదిద్దాం. బాగా గమనించాలి, మనిషి తన కోసం చేసే తపన చూసారండి. పెట్టే బేడ సర్దుకుని, గిన్నెలను సర్దుకుని, పోలో మంట స్టేషన్లో కూర్చుంటారు, ఆర్కెస్ట్రా అంతా వేసుకుని పనులకు వెళ్ళిపోతున్నాడు. కడుపు కోసం రాష్ట్రాలు దాటుద్ది సమాజం. దేవుని కోసం, కడుపునే పెట్టినటువంటి దేవుని కోసం రాష్ట్రం అవసరం లేదు నాయన. నీ పక్కిళ్ళు దాటు, నీ మెట్లు దిగు. బైబిల్ దేవుడు ఎంత గొప్పగా చెప్తున్నాడు తెలుసా? నీ లాభం కోసమైతే, నీ పొట్ట కోసమైతే ఎంత దూరమైన పోతావు, కానీ నా కోసం మాత్రం, వాక్యం కోసం మాత్రం పక్కనే ఉంటారు. కానీ ఏమంటే వారి కోసం ఎక్కడికి మాత్రం ఆయన వెళ్తారు, కానీ వాక్యం కోసం మాత్రం అసలు పక్కకి కూడా రారు. బ్రతకడానికి రాష్ట్రాలు దాటుతారు, వారి కోసం మాత్రం ఎక్కడికి వెళ్ళరని బైబిల్ చెప్తోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య యెషయా గారు 6వ అధ్యాయం, యేసు ప్రభుల వారు ఎందుకు పంపాల్సి వచ్చిందో, ఎందుకు రావాల్సి వచ్చిందో తెలియాలి మీకు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం ఏమన్నా మనం, నేను ఎవరిని పంపాలి అని ఆలోచిస్తున్నాడు ఇప్పుడు దేవుడు. నేను ఎవరిని పంపాలి. ఉన్న ఒక్కడు చనిపోయాడు, ఉన్న ఒక్కడు గర్వం వచ్చేసింది. నేను ఇప్పుడు ఎవరిని పంపాలి, నా కోసం వెళ్ళే వాళ్ళు ఎవరు అన్నటువంటి టైంలో ఏం జరిగిందో 6లో చెప్పాడు కదండి. ఇప్పుడు 6లో చెప్పాడు 6వ అధ్యాయం 8లో చెప్పాడు, నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవును అని ఎంత బాధ కనిపిస్తుంది కదండి. 7వ అధ్యాయంలో ఆ బాధను తీర్చేటటువంటి వాళ్ళు కనిపిస్తున్నారు. చూడండి, 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ప్రభువే ఎంటర్ అయిపోయాడు, ఎవరు వెళ్ళే పరిస్థితులు లేరిక. ప్రభువే ఎంటర్ అయిపోయారు. యేసు ప్రభుల వారే ఈ లోకానికి రావటానికి డిసైడ్ అయిపోయాడు. నేను వెళతానన్నా తండ్రి, నేను వెళతాను, నువ్వు బాధపడొద్దు. తండ్రి బాధను అర్థం చేసుకున్న తనయుడిలాగా లేడండి ప్రభు. చూసారండి, నా కోసం వెళ్ళేవాళ్ళు కావాలి. ఉన్న ఒక్కడు చనిపోయాడని సింహాసనం మీద కూర్చుని బాధపడుతుంటే పక్కన ఉన్నటువంటి యేసు ప్రభుల వారు తండ్రి ముఖాన్ని చూస్తున్నాడు. అయ్యో, తండ్రి బాధను నేనే అర్థం చేసుకోకపోతే ఎలా? నేను వెళతానని బయలుదేరి వచ్చాడండి. నేను వెళతాను నాయన. అయ్యా, నువ్వు అక్కడికి వెళితే ముళ్ళ కిరీటం పెడతారు, బళ్ళెపొడి పొరుస్తారు, ఏమిటి కొరడా దెబ్బలు కొడతారు, ఏమండి నిన్ను భయంకరమైనటువంటి చిత్రహింసలు పెడతారు, ఉమ్మి వేస్తారు, పిడుగు తిరుగుతారు. అయినా పర్లేదు, నువ్వు మాత్రం బాధపడకూడదు. తండ్రి బాధను అర్థం చేసుకున్నటువంటి కుమారుడు అండి నిజంగా. అందుకే లోకరక్షకుడు అయిపోయాడు. నేను ఎవరిని పంపేదను? ఏమండి, తండ్రి బాధను అర్థం చేసుకున్నటువంటి కుమారుడు యేసు ప్రభుల వారు లాగలే. ఏమండి, ఇప్పుడు భూమి మీద ఎవరి పనుల్లో వారు ఉండిపోయారు, అంతే కదండి అర్థం. భూమి మీద అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోయారు. ఎవరు అందరి పనుల్లో వాళ్ళ సొంత పనులకైతే రాష్ట్రాలు దాటుతున్నారు, కానీ దేవుని కోసం వచ్చేవాళ్ళు ఎవరు లేరంట. ఇలాంటి టైంలో యేసు ప్రభుల వారు కిందకి రావడం జరిగింది. అందరూ సొంత కార్యాలయంలో పడిపోయారంట మనకులాగానే. దేవుడు ఎంత తెలివిగా వెళ్ళిపోతారంటే, ఉదయాన్నే వెళ్ళిపోయారంటే మనిషి దొరకడు. అందుకే పొద్దున్నే పట్టుకుంటారు మిమ్మల్ని పట్టుకునే వాళ్ళు. పడకల మీద వెళ్తేనే దొరుకుతాడంట. ఎందుకు?
తర్వాత ఎక్కడ పొలంలో ఉంటాడో, డ్యూటీలో ఉంటాడో, ట్రైన్లో ఉంటాడో, ప్రయాణంలో ఉంటాడో, అయ్యో దొరకడు నాయన. ఇదంతా ఎందుకంటే ఇదిగో వాళ్ళ కోసం ఎక్కడికైనా వెళ్తారు. ఎందుకు? లాభం సంపాదించాలి, లాభం సంపాదించాలి, లాభం సంపాదించాలి. మరి నీ ఆత్మ కోసం ఏ రోజు అని కదిలేవనుకో, అందరూ సొంత పనుల్లో మునిగిపోతే నా బిడ్డలందరూ ఇలాగ చనిపోయి నరకానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎవరు చెప్పాలి, ఎవరు చెప్పాలి, ఎవరు మార్చాలి వెళ్ళంటే నేను వెళ్ళి మారుస్తానని ప్రభు ఈ లోకానికి వచ్చేసాడండి. ప్రభు ఈ లోకానికి వచ్చేసాడు. ఫస్ట్ వచ్చేసి 33.5 సంవత్సరాలు ఆయనకి ఇచ్చినటువంటి ఆయుష్కాలం ప్రభుది. భూమి మీదకి వచ్చిన తర్వాత అసలు మా నాన్న గురించి యెరూషలేము మందిరములో ఏం మాట్లాడుకుంటున్నారని చెప్పి ముందు యెరూషలేము మందిరానికి వచ్చాడు యేసు ప్రభువు వారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు పరలోకంలో నుంచి భూలోకానికి వచ్చాడు. ఆయనకి ఇచ్చిన ఆయుష్కాలం 33.5 సంవత్సరాలు. రైట్. వచ్చిన తర్వాత మా నాన్న గురించి యెరూషలేములో ఒక దేవాలయాన్ని కట్టారు. అంతే కదండి. తండ్రి గురించి యెరూషలేము దేవాలయం కట్టారు కదండి యెరూషలేములో. అయితే అసలు ఈ దేవాలయంలోనికి వెళ్ళి అసలు మా నాన్న గురించి ఏం చెప్పుకుంటున్నారో చూద్దామని చెప్పి ముందు దేవాలయం దగ్గరికి వచ్చాడు. ఏం జరిగిందో ఒకసారి చూడండి. యోహాను సువార్త బాగా వినాలి. అందుకే దేవుని తెలుసుకోవటం వేరు, అర్థం చేసుకోవటం వేరు. బైబిల్ను చేత్తో పట్టుకెళ్ళటం వేరు, బైబిల్ ఓపెన్ చేసి దాన్ని విని అర్థం చేసుకోవటం వేరు. అసలు కొంతమంది అయితే పట్టుకుని కూడా వెళ్తలేదు. ఏమండి? యోహాను సువార్త 2వ అధ్యాయం. ఇప్పుడు యేసు ప్రభుల వారు ఎక్కడికి వచ్చారు? దేవాలయం దగ్గరికి వచ్చాడు. చూద్దాం అసలు తండ్రి గురించి, మా నాన్న గురించి ఏం చెప్పుకుంటున్నారు అని చెప్పేసి వస్తే, దేవాలయంలో ఏం జరుగుతుందో చూద్దామని వస్తే ఏం జరుగుతుందో ఒకసారి చూడండి అండి. 2వ అధ్యాయం యోహాను సువార్త 2వ అధ్యాయం. అందుకే మీరు మొన్న బైబిల్ చూడండి అని చెప్పేది. 2వ అధ్యాయము 12 నుంచి జాగ్రత్తగా చూడండి. యేసు ప్రభుల వారు వచ్చారు 12 నుంచి. అటు తర్వాత ఆయనయు, ఆయన తల్లియు, ఆయన సహోదరులు, ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి. 13 చూడాలి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వచ్చాడు. పస్కా పండుగకి యెరూషలేముకి వచ్చాడు. ఎవరు? ప్రభుల వారు వచ్చారు. పండుగకు వచ్చాడు. యెరూషలేము దేవాలయానికి వచ్చాడు. వచ్చి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలు అమ్మువారును కూర్చుండుట చూచి. ఏమంటే దేవాలయంలో ఎవరు కూర్చోవాలి? దేవుని పిల్లలు కూర్చోవాలి. ఎందుకు కూర్చోవాలి? దేవుని మాటలు నేర్చుకోవటం కోసం కూర్చోవాలి. అందుకే యెరూషలేము దేవాలయంలో దావీదు గారు కట్టాలనుకున్న మందిరం, సొలొమోను గారి చేత కట్టింపబడినటువంటి మందిరంలో దేవుడి మాటలు వినిపింపజేయాలి. దేవుని యొక్క మహాజ్ఞానపు సంగతులు దేవాలయంలో వినపడాలి. కానీ అక్కడ ఎవరు కూర్చున్నారు? బిజినెస్ చేసేవాళ్ళు కూర్చున్నారట, వ్యాపారం చేసేవాళ్ళు కూర్చున్నారట. దేవాలయంలో వ్యాపారం చేసే వాళ్ళకి ఏం పని అసలు? యేసుప్రభు అల్లాడిపోయాడండి బాబు. అమ్మో, ఇంత భయంకరంగా ఉందా నా తండ్రి పేరట జరుగుతున్నటువంటి మందిరాలు అనుకున్నాడు. ఎవరెవరు కూర్చున్నారంటే దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మేవాళ్ళు ఏమంటారండి? బిజినెస్ చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, రోకలు మార్చేటటువంటి వారును కూర్చుండట చూచి, మరి బాగానే చేశారా నా తండ్రి ఇంటిని అని చెప్పేసి కాము ఉన్నాడు అనుకున్నారేంటి? సంఘాల్లో దేవుని పేరట జరుగుతున్న మందిరాల్లో ఆనాడైనా ఈనాడైనా జరుగుతుంది బిజినెస్. అప్పుడు యేసుప్రభువు వారు ఏం చేశాడో తెలుసా అండి? 17వ వచనం. త్రాళ్లతో కొరడాలు చేసి. ఈ మాటలు ఎందుకు రాయబట్టే? తాళ్ళు పేనేడంటే సొంతంగా 2 చేతులతో రగిలిపోతున్నాడు మందిరాల మీద. ఆనాడు యెరూషలేము మందిరంలో వ్యాపారాలు జరుగుతుంటే మండిపోతుంటే యేసుప్రభు లైవ్ లో ఉన్నప్పుడు, భౌతికంగా ఉన్నప్పుడు, ఈ రోజు కూడా వ్యాపారం జరుగుతుందని నీకు అర్థమవుతుంది సంఘాల్లో. అలాంటప్పుడు ఎవరంటే తాళ్ళు వేడాల్సిందంటే ప్రభు లేడు. ఇప్పుడు ఏ రూపంలో ఉన్నాడు? వాక్య రూపములో ఉన్నాడు. వాక్యం కడుగుతు నిన్ను. బిజినెస్ గా మారుస్తావా సంఘాలనే? మందిరాన్ని వ్యాపార పుట్టులుగా మారుస్తావా అని ఏం చేశాడండి? త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటిని దేవాలయం నుండి తోలివేసి, రోకలు మార్చు వాళ్ళు రోకలు చల్లివేసి, వారి బల్లలు పడద్రోసి, కోపంతో మండిపోయాడండి బాబు. బల్లలు పడద్రోసి
పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుపోండి అని ఒక వండర్ఫుల్ వర్డ్ వాడాడు చూడండి. అక్కడ నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పాను. నా తండ్రి ఇల్లుని వ్యాపారపుటిల్లుగా చేస్తారంట్రా, కబడతారన్నాడంతే. ఎవరు అడగాలండి ఇవన్నీ? యేసు ప్రభు ఆ రోజు అడిగాడు, పడద్రోసాడు, మీద ఇరుచుకుపడ్డాడు. మందిరాల్ని దేవుని మాటలు వినిపించకుండా వ్యాపారపుటిల్లుగా చేస్తే మరి ఆయన పేరు చెప్పుకొని ఆయన రక్తాన్ని నెల నెల తాగుతూ బాప్తిస్మ రోజు ఆయన రక్తంలో కడగబడ్డ నీవు వాక్యంతో ఇరుచుకుపడటం తప్ప అండి? ఎవరు ఇరుచుకుపడాలి? నీ మట్టుకు నువ్వు పనులకు పోతుంటే, నీ మట్టుకు నువ్వు ఊరేగుతుంటే దేవుని పక్షాన ఎవరు వెళ్తారని సింహాసనం మీద కూర్చుని బాధపడతాం అర్థమవుతుంటే నువ్వు కదలవు. కదిలే వాళ్ళకి నువ్వు సపోర్ట్ చెయ్యరు. ఈరోజు విరుచుకుపడ్డారండి బాబు, విరుచుకుపడ్డాడండి. ఏమండి, దావీదు గారు కట్టాలనుకున్న ప్రార్థనా స్థలంగా ఉండాలనుకున్నాడు. ఈ మందిరం ప్రార్థనా స్థలంగా ఉండాలనుకుని కట్టాలనుకున్నాడు ఆ రోజు దావీదు గారు. సొలొమోను గారు కష్టపడి కట్టింది ఆయన సన్నిధి ఇక్కడ ఉండాలనుకున్నాడు యెరూషలేము మందిరంలో. అవన్నీ ఎటో పోయి ఏం పెట్టారండి? ఏం చేశారు? వ్యాపారం 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 వ్యాపారంగా మార్చి పడేసేశారు. వ్యాపారంగా మార్చాడు. ఏమంటే ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా యెరూషలేము మందిరానికి వచ్చినప్పుడు చూసింది ఏంటి? ఎడ్లు గొర్రెలు, ఎడ్లు గొర్రెలు బిజినెస్. పౌరాలు అమ్ముకోవటం, రోకులు మార్చుకోవటం. ఏమిటి బాగా గమనించాలి. ఇశ్రాయేలీయులు అరణ్యంలో బొమ్మను చేస్తే, దేవుడు బాధ పెడితే అరణ్యంలో బొమ్మను చేశారు. ఏమంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవాలయంలో వ్యాపారం చేస్తున్నారు. ఏం మారారండి? ఏం అర్థం చేసుకుందండి? ఆనాడైనా ఈనాడైనా దేవుడిని ఏమైనా అర్థం చేసుకున్నారండి? మరి బైబిల్ ఇన్ని మాటలు ఎందుకు రాయబట్టి? దేవుణ్ణి తెలుసుకోవటం వేరు, దేవుణ్ణి అర్థం చేసుకోవటం వేరు. వివాహానికి ముందు భర్త అయినా, భార్య అయినా, వధువైనా, వరుడైనా నంబర్ 1 గా ఉంటారు. వివాహం అయిన తర్వాత అప్పుడు ఇక అర్థం చేసుకోవటం మొదలై అప్పుడు తెలుసుద్ది ఈయన గజ తాగుబోతని. అప్పుడు తెలుసుద్ది ఈయనకు ఒక మత్తు పానీయాలకు బానిస అయిపోయాడని. అప్పటి వరకు బాగానే ఉంటారు, సెంటికింటి కొట్టుకుని. నేను అన్నాను, మీరు బాధపడొద్దు. తెలుసుకోవటం వేరు, అర్థం చేసుకోవటం వేరు. దేవుడు పేరు తెలిసినంత మాత్రాన, దేవుడు పదం తెలిసినంత మాత్రాన, దేవుని ఆలయం తెలిసినంత మాత్రాన నీకు ఉపయోగం లేదు. దేవుని యొక్క మాటలు ఎలాగూ ఉన్నాయని నువ్వు పరిశీలించకపోతే నీ బ్రతుకు రేపు అగమ్యగోచరమే. ప్రభు మనసు ఎరిగినటువంటి వాడెవడు? ఆనాడు ఇశ్రాయేలీయులు దోణ చేసుకున్నారు. గడ్డి మేసే ఎత్తు రూపంలోకి మార్చితే ఫీల్ అయ్యాడే. అదే తండ్రి మాటలు మందిరములో వినపడతాయని చెప్పి అది విందాము అని చెవులారాని కుమారుడు ఈ లోకానికి వస్తే, యెరూషలేము మందిరానికి వస్తే ఈయనకేం కనిపించింది? ప్రభువుకి వ్యాపారం కనిపించిందండి. ఎడ్లను తోలేశాడు, గొర్రెలను, పావురాలు మొత్తాన్ని తోలేశాడు. వ్యాపారాలు జరుగుతున్నాయి కాదండి? వ్యాపారం కాదా? మీరు చెప్పండి. ఈరోజు సంఘాల్లో కూడా జరిగేది వ్యాపారాలే కదండి. ఏమండి? వేలం పాటలు ఏమంటారండి దీన్ని? ఏమండి? వేలం పాటలు, ప్రేయర్ ఆయిల్స్, ప్రేయర్ కర్చీపులు, ప్రేయర్ పెన్స్ వ్యాపారాలు కాదవి. ఏంటి బిజినెస్? ఎవరు అడగాలి ఇవన్నీ? నా తండ్రి ఇంటిని వ్యాపారం ఢిల్లీగా మారుస్తారా? ఏమిటి? నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకున్న వాడివైతే ఇదిగో ఈ 66 పుస్తకాల్లో మహాజ్ఞానపు సంగతులు ఉన్నాయి, వెతుకు. అప్పుడు పడదోస్తే వాళ్ళు ఏమంటున్నారో చూడండి ఒకసారి. 2వ అధ్యాయంలోనే ఉన్నాం కదండి, యోహాను సువార్త 2వ అధ్యాయము. యోహాను సువార్త 2వ అధ్యాయము. ఏమంటే దేవుని పిల్లల్ని పాట, దేవుని పాట రూపాయి అంట. సిగ్గు లేదు? దేవుని పాట 1,00,000 రూపాయలు అనవద్దు, గొప్పగా ఉంటది. దేవుని పాట అంటే రూపాయితో మొదలు పెడతాడు ఈ దగ్గురు బాజీ పెద్దలు. మనుషుల పాట ఏమో 500తో తేల్చేస్తా. దేవుడు రూపాయి కూడా పెట్టలేనోడా? సిగ్గులేదు? వ్యాపారాలు జరుగుతున్నాయి లేదు? మీరు చెప్పాలి. సొరకాయలు అమ్ముతారు, సొరకాయలు వేలం పాటలు, బీరకాయలు వేలం పాటలు, అన్నిలు చెప్పుకుని నవ్వుకుంటున్నారండి. తెలుసా మీకు? కోడిగుడ్లు వేలం పాటలు, బిజినెస్, వ్యాపారం. ఆ రోజు వ్యాపారం జరుగుతుంటే యేసు ప్రభువు వారు కొరడాలు పోయినాడు.
తప్ప అండి అడగటం? ఎవరు అడగాలి మరి ఇవన్నీ? యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయము 18వ వచనం కూడా చదవండి. 2:18. కాబట్టి యూదులు 2:18 చదవాలి. మీరు బైబిల్ చూడాలి. మిమ్మల్ని బైబిల్ చూడనివ్వరు ఈనాటి సేవకులు. బైబిల్ చూడకపోతే ఏం తెలియదు. ఏమండి? 2:18. కాబట్టి యూదులు పైన అడిగారండి, వీటిని ఇక్కడ నుండి తీసుకుపోమని నా తండ్రి ఇల్లు వ్యాపారొట్టులుగా చేయకూడని చెప్పాను. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని వ్రాయబడినట్లు జ్ఞాపకం చేసుకోండి. 18. కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే, బలలు పడగొట్టంగానే కోపం వచ్చింది. పౌరాలు తోలేయంగానే, గొర్రెలు తోలేయంగానే, ఎడ్లను తోలేయంగానే కోపం వచ్చి నీవు ఈ కార్యములు చేయుచున్నావే, యేసుప్రభుని అడుగుతున్నారు. నీవు ఈ కార్యము చేయుచున్నావే, ఏ సూచిక క్రియ చేయుచున్నావు మాకు చూపుడని చెప్పాను. 19వ వచనం. యేసు ఈ దేవాలయములు పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదనని చెప్పాను. వారు అంటున్నారు 20వ వచనంలో, యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరాలు కట్టారే. ఏంటి? దేవాలయాన్ని పడగొడతా? 46 సంవత్సరాలు కట్టితే మళ్ళీ దాన్ని 3 దినాల్లో నువ్వు కడతావా? ఇంత చరిత్ర ఉన్నటువంటి దేవాలయానికి ఏమండి 46 సంవత్సరాలు కట్టారని సంవత్సరాలు చెప్పిన నీవు, బాగా మళ్ళీ అడుగుతుంది బైబిల్, 46 సంవత్సరాలు కట్టారు అని చెప్పిన నీవు 3 రోజుల్లో పడగొడితే 3 రోజుల్లో మళ్ళీ తిరిగి కడతానని లెక్కలు చెప్పేటటువంటి వీరికి దేవాలయములో ఏమండి లక్షల మంది కట్టారు, 46 సంవత్సరాలు కట్టారని నీకు అర్థమైతే ఏమండి కట్టింది వ్యాపారం చేసుకోవటానికా? చెప్పాలి. ఇప్పుడు చెప్పండి. 46 సంవత్సరాలు కట్టారని సంవత్సరాలు గుర్తు చేసిన నీవు 46 సంవత్సరాలు కట్టింది వ్యాపారం చేసుకోవటానికా? దేవుని మాటలు వినిపింపజేయటానికా? దేవుని మాటలు వినిపింప చేయటానికి, దేవుని మనసును తెలియచేయటానికని దేవుడు ఏమండి నిజంగా ఇంతగా ప్రయాసపడుతుంటే బిజినెస్ చేసుకుంటున్నారండి. ఈరోజు ఫంక్షన్ హాల్గా కూడా మార్చేస్తారు. పగల ఆరాధన, రాత్రి ఫంక్షన్ హాల్. చాలా చర్చిలు ఈరోజు ఫంక్షన్ హాల్ కూడా ఇచ్చేశారు. వ్యాపారొట్టులుగా మార్చేస్తారు. డబ్బులు కావాలి, లాభాలు రావట్లేదు. మరి మీరిచ్చే 10 పరకల వల్ల ఏమీ ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి ఏమిటి ఫంక్షన్ హాల్గా కూడా మార్చేస్తున్నారు. బిజినెస్ అమ్ముకోండి. గుళ్ళోనే మరి కూరగాయలు, ఆకుకూరలు చర్చిలో నమ్మేస్తున్నాం కదండి. ఎట మార్పించేశారండి. వచ్చేటప్పుడు కొనుక్కుని తెచ్చుకుంటున్నారు. అసలు దేవుని మధ్యలో ఏం జరగాలి? దేవుని గురించిన మహాజ్ఞానపు సంగతులు తెలియచేయాలి. అవి పక్కకు పోయినాయి. ఏమంటే వీళ్ళకి ఒకటి గుర్తొచ్చిందండి. దినవృత్తాంతం 2వ గ్రంథము 2వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. ఈ మాటలు ఎందుకు గుర్తు చేశారు తెలుసా అండి? యోహాను 2:18 ఎందుకు గుర్తు చేశారంటే, దినవృత్తాంతం 2వ గ్రంథం 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. 1-2 వచనాలు. సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు, 360 పేజీ. సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరము, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టించాలని తీర్మానము చేసుకొని, ఏంటి అంటే బరువులు మోయటకు 70,000 మంది. ఆ రోజు యెరూషలేము దేవాలయం కట్టించడానికి బరువులు మోయటానికి 70,000 మందిని, కొండల మీద మానులు కొట్టుటకు 80,000 మందిని ఏర్పరచుకొని వీరి మీద 3,600 మందిని సూపర్వైజర్లుగా పెట్టించాడట. సూపర్వైజర్లుగానే ఎంతమందిని పెట్టించాడు? 3,600 మంది కరెక్ట్గా పనిచేస్తున్నారు లేదని వాళ్ళ మీద పనులుగా ఏమిటి వెరిఫై చేయడానికి పెట్టించాడట. ఇన్ని గుర్తుండి ఇంత కష్టపడి కట్టింది దేనికంట? మొదటి లైన్లో ఉంది, యెహోవా నామఘనత కొరకు. అండర్లైన్ చేసుకోండి ఆ పదం. మందిరం ఎందుకు కట్టాలనుకోండి సొలొమోను గారు? యెహోవా నామఘనత కొరకు. మరి యేసు ప్రభుల వారు వచ్చేసరికి యెహోవా మందిరంలో ఏం జరుగుతుంది? వ్యాపారం జరుగుతుంది. నా తండ్రి ఇంటిని వ్యాపారం టిల్లుగా మార్చేస్తారా? నామఘనతగా మార్చాల్సినటువంటి మీరు ఏంటండి? ఏం అర్థం చేసుకున్నారండి? ఆనాటి ఇశ్రాయేలు అర్థం చేసుకోలేదు, అరణ్యంలో దూడం చేసుకున్నారు.
ఈనాడు ఏమండి యూదులు అర్థం చేసుకోలేదు, యెరూషలేము మందిరాన్ని వ్యాపార పట్టీలుగా మార్చారు. నేడు క్రైస్తవులు కూడా అలాగే మార్చారు. బిజినెస్ పాటలు. మీరు అంతకన్నా కానుకలు ఒకటి సరిపోదా అండి? నేను అన్నాను కాదు, కానీ మీరు పిచ్చోళ్ళండి బాబు, అమాయకులు. మీరు అమాయకులు నంబర్ 1 ఎవరంటే మీరే. కానుకలు ఒక గుండీలు అయితే సరిపోతుందిగా. కృతజ్ఞత కానుకలు, మొక్కుబడి కానుకలు, ఏమండి స్పెషల్ కానుకలు. నేను అన్నాను పిలవద్దు, మోసం జరుగుతుంది. మీకు అర్థమవుతుందో లేదో? ఏమండి రూపాయి ఇచ్చినా కూడా దేవుడికి ఘనతే కదండి, నువ్వు హృదయపూర్వకంగా ఇస్తే. ఆలోచించాలి, అంత బిజినెస్ జరుగుతుంది ప్రియమైన దేవుని వారలారా. లక్షల మంది కట్టింది వ్యాపారం చేసుకోవటానికి వీళ్ళకి తెలియదా అండి? 70,000 మందిని కట్టారు, 3 రోజులు పడగొడతావు, 46 సంవత్సరాలు కట్టారు మందిరం. ఇది గుర్తున్నా నీవు? ఆ మందిరం దేవుని యొక్క నామఘనత కొరకు కట్టారని ఇది ఎందుకు గుర్తులేదు? ఇక్కడే మిస్టేక్ చేస్తుంది, ఇక్కడ అందరూ మిస్టేక్ చేస్తుంది. ఆనాడైనాడని ఇదే. ఈ రోజు దేవుడు నీకు అర్థమైతే దేవుడు చెప్పినట్టుగా ఏమంటే ఆ యొక్క మాటలను బోధించాలి. ఏమండి సత్యమైన వాక్యాన్ని బోధించాలండి. సత్యమైన వాక్యం లేదండి. మళ్ళీ చెప్తున్నాను, సంఘాలలో వాక్యాలు లేవు. రాసుకోవచ్చు మళ్ళీ మీరు. సంఘములో వాక్యం లేదు. మరి ఏముంది? పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక. బైబిల్లో ఉంటేనే మాట్లాడతామండి, లేకపోతే ఎందుకు మాట్లాడు? పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక. కాకపోతే మీకు ఏ పదాన్ని ఎప్పుడు ఎలా చెప్పాలో, ఏ తాళం కప్పలో ఏ తాళం పెట్టాలో మీకు తెలియదు. ప్రతి తాళంలో ప్రతి కప్పలో ఏదో ఒక తాళం పెడితే ఓపెన్ అవుద్దా? ఎందుకు ఓపెన్ అవుతుంది? ఓపెన్ అవుతుంది. కరెక్ట్గా కప్పలో ఏ తాళం పెట్టాలో అదే పెట్టాలి. అప్పుడు టక్ పని ఓపెన్ అవుతుంది, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. 2:13 ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు. ఈనాడు ఎంత సుఖంగా ఉన్నామని అసలు సుఖపడాలని ఎంచుకుంటున్నారంట. సేవను ఎందుకు ఎంచుకుంటున్నారంటే సుఖపడటానికి ఎంచుకొందురు. సంతోషమని ఎంచుకుంటున్నారంట. వారు కళంకములను నిందాస్పదములునై తమ ప్రేమ విందులో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు, ఈ పదం అండర్లైన్ చేసుకోండి, తమ భోగముల యందు సుఖించుదురు. అసలు సేవలోకి దిగిందే తమ భోగాల నిమిత్తం. భోగం గత్తి అంటారు చూసారండి? అర్థమవుతలేదు. భోగ వేషం వేయటానికి వస్తున్నారంట. అంటే అప్పటికప్పుడే బట్టలు మార్చేస్తారు, అప్పటికప్పుడే అందాలు, అప్పటికప్పుడే అద్దుళ్ళు. సేవ ఎలా అయిపోయిందండి? భోగానికి వాడుకుంటావా, నీ సుఖాలకు వాడుకుంటావా దేవుని యొక్క మందిరాన్ని? బాధ అనిపించట్లేదండి? ఏమర్థమైంది నీకు? ఏమర్థమైంది? ఒకనాడు సుఖానుభవమని సంతోషమని ఎంచుకొనొచ్చు, వారు కళంకములను నిందాస్పదములని, పైకి ఏమంటావు? తమ ప్రేమ విందులలో. మీకు ఒక ప్రేమ విందుని ఒకడు పడేస్తాడు ముష్టి. మీరు అనుకుంటారు, అయ్యో మా కోసం విందు చేయించాడండి. మీరు ఈకుండానే ఎంత అమాయకులరా మీరు ఈకుండానే విందు చేపిస్తాడా? సొంతంగా విందు చేయించమని ఏ సేవకుడైనా చూస్తాను. వల్ల అవుద్దా అండి? దానికి ప్రేమ విందని ఒకటి పెట్టారు. బైబిల్ చెప్తుందండి, బైబిల్ చెప్తుంది, పుచ్చుకొంచు తమ భోగములందు సుఖించుదురు. సుఖం అంటే బాబు సుఖం వెళ్ళబోతుంది ఎవరంటే ఆల్మోస్ట్ మెజారిటీ పర్సన్స్ ఎవరంటే ఇదిగో దేవుని సేవకులే. బాధ అనిపిస్తుంది, మరి చెప్పకుండా మరి ఉండలేకపోతాను. నిజాలు చెప్పాలి కదా. మీరేం కష్టం అనుభవించాలి, సుఖం అనుభవించి కాదంటలా, కానీ దేవుని గురించి సంగతులు ఏమైనా చెబుతున్నావా? మళ్ళీ అన్ని వ్యాపారాలే. ప్రభు మనసు ఎరిగిన వాడెవడు? తెలుసుకోవటం వేరు, అర్థం చేసుకోవటం వేరు. బైబిల్ పట్టుకుని వెళ్ళేంత మాత్రాన నీకు దేవుడు తెలుసని కాదు, తెలియదు నీకు. ఇది పేతురు గారు చెప్పాడు. అంటే దేవుని కొరకు వచ్చిన సొమ్మంతా తమ భోగాలకే వాడుకుంటున్నారన్నమాట. ఇది కాదని మీరు అనగలరా అండి? దీనికి యోధా గారు కూడా ఏం మాట్లాడుతున్నారు చూడండి. పేతురు గారు మాట్లాడుతున్నారు. ఏదనంటే పేతురు గారితో పెట్టుకోండి, ఏదనంటే పేతురు గారితో చూసుకోండి బాబు, వ్యవహారాలు ఏమంటే. మరి యోధా గారు కూడా ఏం మాట్లాడుతున్నారు చూడండి. ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది ఈ గ్రంథం.
యోధా గారు మాట్లాడుతున్నారు. స్వయాన యేసు ప్రభుల వారు తమ్ముడు, ఏమంటే సహోదరుడు ఈ యోధా గారు. మరి ఈ యోధా గారు కూడా ఏమంటున్నారు చూడండి, మొదటి అధ్యాయం 12వ వచనం. మొదటి అధ్యాయం 12వ వచనం. మొదటి అధ్యాయం 12వ వచనం. వీరు నిర్భయముగా, అంటే బైబిల్ లేదు వీళ్ళకి. మీరు 100 వాక్యాలు నిజాలు చెప్పండి అంటే గొంతేసుకుని అరవండి, అసలు ఏం భయపడండి. దొంగలు దొంగే, దొనపోతు మీద వాన కూర్చుంటే భయమే ఉండదు. సిగ్గు వేసిన వాళ్ళు ఏం చేస్తారండి? ఏమండి, చక్కగా కాపురం చేసేటటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా సంసార జీవితంలో ముందుకెళ్తూ ఉంటారు, అంతే కదండి. సిగ్గు వదిలేసి బరి తెగించినటువంటి అనకూడదు కానీ కొంతమంది స్త్రీలు కానీ కొంతమంది ఏం చేస్తారు, అమ్మో సిగ్గు వదిలేసిన వాళ్ళతో చాలా నోట్లో నోరు కూడా వేయకూడదు అంటారు. మీరు గమనించారు కదండి. వీళ్ళంట నిర్భయముగా, వీరు ఎవరు? వీరే నిర్భయముగా మీతో శుభోజనము చేయించు. పైగా ప్రేమ విందులు చక్కగా భోజనం చేస్తారంట మీతో కూర్చుని. మళ్ళీ భర్తతో కూర్చుని పోయితే భోజనం చేయటానికన్నా కూడా ఇబ్బంది పడతారేమో కానీ సేవకుల యొక్క విందులో కూర్చుని ఏమండి మీరు కూర్చుని భోజనం చేయడానికి ఎంత హ్యాపీ ఫీల్. అది ఒక పెద్ద మోక్షం అనుకుంటా. ఏ మోక్షం? వాళ్ళు చేసేదంతా భోగ పనులు. నేను కాదు, పేతురు గారు అంటున్నాడు. ఎదురుంటే పేతురు గారితో చూసుకోండి. బైబిల్, అందుకే బైబిల్ చూడండి, బైబిల్ చూడండి అని చెప్పేది మీకు. బైబిల్ చూస్తే ఎన్ని విషయాలు తెలిసినాయండి. ఏమండి, చేయొచ్చు. తమ్మును తాము ఎవరు? తమ్మును తాము ఏం చేస్తారంట? నిర్భయముగా పోషించుకొనొచ్చు అని ఉంది చూడండి. ఏం చేస్తారంటే తమ్మును తాము పోషించుకొనొచ్చు. పుట్టినోట్లో ఏముందండి? మేపుకొనొచ్చు. మీరు పాపం గేదెలను మేపుతారు తెలుసు కానీ పశువులను మేపుతారు మీరు. పాపం దానిలో నుంచి వచ్చినటువంటి పాడితో పాపం పిల్లలకి చక్కగా పౌష్టిగా పాలు ఇచ్చుకుంటూ ఏదో జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళు అలా కాదు, తమ్మును తాము అసలు భయపడరంటండి బాబు. చేసేది ఒక పనైనా భయపడకుండా చేస్తారంట. తమ్మును తాము మేపుకొనొచ్చు. మీ ప్రేమ విందులో దొంగ మెట్లుగా ఉన్నారు. దొంగలని యోధా గారు చెప్తాడు. మరి ఇప్పుడు యోధా గారితో పెట్టుకేదని ఉంటే మరి సాక్షాత్ యేసు ప్రభుల వారి తమ్ముడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు. మరి యోధా గారు అంటున్నాడు, ఏం చెప్పు, మరి ఏం చెప్తావు? యోధా గారు చక్కగా దొంగలరా వీళ్ళని చెప్తున్నాడు. మరి ఏం చెప్తావు? మందిరములో దేవుని మాటలు వినిపించాల్సినటువంటి మీరు దొంగ మెట్లుగా, వ్యాపార పుట్టిల్లుగా మార్చేసి దేవుని పిల్లలు దేవుని కానీకుండా, అర్థం చేయించుకోకుండా ప్రేమ విందులో దొంగలుగా ఉన్నారంట. ఇవన్నీ ఆలోచించి ఆయన మాటలు చెప్పడానికి ఎవరిని పంపాలి, ఎవరినైనా పంపుదామంటే అందరూ భోగాల నిమిత్తం వెళ్తున్నారు. ఇప్పుడు అర్థం అవ్వాలి మీకు, ఇప్పుడు ఈ విషయాలు అర్థం అవ్వాలి. పరలోకంలో సింహాసనం మీద కూర్చొని రాజైన ఉజ్జియా చనిపోయినప్పుడు ఎందుకు బాధపడుతున్నాడు ఇప్పుడు అర్థమవుతుందండి. ఎవరిని పంపుదామన్నా వెళ్ళేవాడు ఎలా వెళ్తున్నాడు? ఎందుకు వెళ్తున్నాడు? తమను తాము పోషించుకోవడం కోసం వెళ్తున్నాడు కానీ దేవుడి కోసం వెళ్ళట్లేదంట. నిజంగా ఈ రోజు కూడా అదే జరుగుతుంది చూడండి. ప్రతి వాడు సేవే. నలుగురు బాగు చేసుకోవటం, సేవ 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 సేవ. ఎందుకు? తమను తాము నా కోసం ఎవరు వెళ్తారు? నా భావాలు ఎవరు చెబుతారు? నా మందిరంలో నా ఘనతను చాటి చెప్పేది ఎవరు? ఇవి లేవు. పరలోకాన్ని నుంచి కుమారుడు సువార్తను తెచ్చి ఎవడు మనకి చెప్పి సర్వలోకానికి వెళ్ళి బోధించమని చెప్పాడు కదండి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించండి. ప్రకటనలు లేవు ఈరోజు, అన్ని వ్యాపారాలే. బాగా గమనించాలి. దేవుని మనస్సును ఆనాటి ఇశ్రాయేలు అర్థం చేసుకోలేదు. ఏమంటే దూడను తయారు చేశారు. ఆనాటి యూదులు కూడా వ్యాపార రొట్టెలుగా మార్చారు. వాళ్ళని చూసి వీళ్ళు కూడా అలాగే ఈరోజు మందిరాలు కూడా అలాగే తయారని. దేవుణ్ణి తెలుసుకున్నారా? అర్థం చేసుకున్నారా? చెప్పాలి.